సురేఖ వ్యవహారంలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవాళ విప్లు. ప్రస్తుతం గాంధీ భవన్ లో విప్లు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళు తన కుటుంబ సభ్యులే అసభ్యకరంగా మరి ఏకవచనంతో మాట్లాడుతుంటే వారికి బుద్ధి చెప్పాల్సి పోయి పైనుంచి సమర్థించడం అనేది వారు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రతిపక్షాలకు మరి సమర్థిస్తున్నట్టే మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో విచ్ఛిన్నం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఒక హోదాను అనుభవిస్తూ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకుంటూనే మీరు మన్ననలు పొందుతూనే మరి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన సమయంలో మీరు ప్రతిపక్షాలను చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన తరుణంలో తిప్పికొట్టకుండా మరి మీ కుటుంబ సభ్యులతోని 2-3 పర్యాయాలు అదేవిధంగా మాట్లాడడం అనేది మీ సంస్కారహీనతకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వచ్చే లోపు మీరు పార్టీ అధిష్టానానికి క్రమశిక్షణ కమిటీకి మీరు కలిసి ఉంటే ఈ తెలంగాణ సమాజం కొంతన్నా మిమ్మల్ని క్షమించేది. కాబట్టి మేమంతా మూకుమ్మడిగా ఎమ్మెల్యేలందరం ముఖ్యమంత్రి గారి పక్షాన మేము ఉన్నాం. తప్పకుండా ఈ తెలంగాణ భవిష్యత్తు దిశానిర్దేశించే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతోంది. తప్పకుండా వారి పాలనకు మేమంతా సంఘీభావంగా ఉంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకునిది కాదు, ఇది ప్రజలది, పేద బడుగు బలైన వర్గాల ప్రజలది, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలది. ఈ సెక్యులర్ పార్టీ, ఈ పార్టీలో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. వారు నైతిక బాధ్యతగా వారు రాజీనామా చేస్తే బాగుంటుంది. అదేవిధంగా వరంగల్ రాజకీయాల్లో సురేఖ గారు మంత్రిగా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏనాడు వరంగల్ జిల్లా సొంత జిల్లాలో నాయకులతో కూడా సఖ్యత లేదు. అంటే మీరు ఏ పార్టీలో ఉంటే మిమ్మల్ని గెలిపించుకోవాలి, మీరు ఏది మాట్లాడితే అది స్వీకరించాలి, చర్యలు తీసుకుంటేనేమో బీసీ కార్డును వాడుకోవాలి. ఇదా మీ సంస్కృతి? మీరు మారని పార్టీ లేదు, మీరు మాట్లాడని మాటలు లేవు. ఏ నాయకుడిని మీరు రాజశేఖర రెడ్డి గారిని ఆ తర్వాత కేసీఆర్ గారిని మీరు ఎక్కడుంటే అక్కడ వారిని విమర్శించే సంస్కృతి ఇది ఎంతవరకు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ప్రజలకు చేస్తుంది ఏంటి? అక్కడ జిల్లాలో మీరు మాలాంటి ఎమ్మెల్యేలకు మీరు చేసిన సహకారం ఏంటిది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అంటే మీకు ఉడితే మాత్రం ప్రతి ఒక్కరు నాయకులు అయిపోతారా? ప్రజలు తయారు చేస్తారు. ఆ ప్రజలే నాయకులను తయారు చేస్తారు తప్ప తల్లిదండ్రులు కాదనే విషయాన్ని ఇప్పటికైనా మీరు గుర్తు చేసుకోవాలి. తప్పకుండా వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మిత్రులకు నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులకు నమస్కారాలు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నటువంటి సందర్భం, అనేక కుట్రలు కుతంత్రాలు జరుపుతున్నటువంటి సందర్భాలు ఇప్పటికే అనేక మార్లు మేము తిప్పుకొట్టడం కానీ ప్రజల చైతన్యం దృష్టి కానీ చేయడం జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా టీంకు నాయకుడు, మా సభా నాయకుడు, అలాంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వచ్చినటువంటి వ్యక్తిగత ఆరోపణల పైన అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు సిఎల్పి మీడియా వేదిక ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి ఆలోచన విధానాన్ని, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకొని పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మేము సహించమనేటువంటి మాటను అది చెన్నారెడ్డి గారు కావచ్చు,
రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కూతురు సుష్మితా పటేల్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వారి బ్రదర్స్ పై చేసినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి సందర్భం, అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు వచ్చి మాట్లాడిన తీరు. కానీ బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న దుష్ప్రచారం బలహీన ప్రదర్శన అనే మాట మాట్లాడుతూ 17 మందే ఉన్నారనే మాట మాట్లాడుతూ ఈరోజు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారిని చూసి ఉలికి పడుతున్నారు, భయపడుతున్న తీరు కనిపిస్తూ ఉంది. ఈరోజు మా టీం 66 మంది 66 మెంబర్స్ మేము. మా టీం నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా టీం నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా టీం కాంగ్రెస్ టీం 66 మందిని కలిసి సభా నాయకుడిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకునే క్రమంలో ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నుల్లో జరుగుతున్నటువంటి కుట్ర కోణంలో భాగంగానే ఇలాంటి అంశాలు వస్తున్నటువంటి పరిస్థితి చెప్పేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో వారికి పెట్టుకున్నటువంటి సొంత డబ్బా, సొంత పత్రికలో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాట బలహీన ప్రదర్శన మీది. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దాచుకొని 10 ఏళ్ల తర్వాత ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన తర్వాత ప్రతి ఎన్నికల్లో మీ బలహీన ప్రదర్శన 0. లోకసభలో మీ తీరుతెన్నులు చూసి సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఇచ్చిన స్థానాన్ని గుర్తు చేసుకోమంటున్నాం. ఈరోజు ప్రతి నిత్యం 18 గంటలు కష్టపడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల రాష్ట్రంగా మారినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఓర్వలేకనే ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారి కుట్రలు, వారి కుతంత్రాలు, వస్తున్నటువంటి తీరుతెన్నులు తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా చెప్తూ ఈరోజు మాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖార్గే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు,